వెళ్తే కర్నూలు నగరంలోని 24వ వార్డు లక్ష్మీనగర్, మద్దూర్ నగర్, పాలకొట్టాల ప్రాంతాలలో సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సిపిఎం పోరుయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర నాయకులు శ్రీ శేషాద్రి అధ్యక్షత వహించారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ప్రజలు, కార్యకర్తలు ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా నాయకులు నరసింహ, గురుశేఖర్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా 8వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ప్రచార క్యాంపెయిన్ నిర్వహించి 14వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి చేపట్టాలని 14వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా 24వ వార్డులో వాడవాడలా తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని తెలియజేస్తూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే వరకు, ప్రజలపై వేస్తున్న కరెంటు భారాలను తగ్గించే వరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వార్డు కార్యదర్శి ఏ లీలావతి, ఎస్ రత్నమ్మ, రజక సంఘం శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, సి వీరేష్, సి చందు, సోషల్ మీడియా జిల్లా నాయకులు ఎల్లాగౌడ్, సిపిఎం నగర నాయకులు వి రాధాకృష్ణ, ఎస్ అస్మత్, హమాలి యూనియన్ నాయకులు సురేష్, నాగన్న, సూర్య, రాజు, చిన్నమౌలాలి, మధు, భాష మొదలగు వారు హాజరయ్యారు. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ధరలను అమలు చేయాలి. సూపర్ 6 పథకాల హామీలను, అధిక ధరలను, రూప్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, లక్ష్మీనగర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మద్దూర్ నగరు, పాలకొట్టాలు, లక్ష్మీనగరు ఇట్లా ఈ 3 ప్రాంతాల్లో పాదయాత్ర, ప్రజా పోరుయాత్ర సిపిఎం పార్టీగా చేయడం జరుగుతుంది. ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ఈరోజు ఎల్లిపాయల ధరలు 400 రూపాయలు, కందిపాయల ధరలు 200, ఆయిల్ ప్యాకెట్ల పైన ఒక ప్యాకెట్ పైన 40 నుంచి 50 రూపాయలు పెంచారు. అట్లే అన్ని వస్తువులు తీసుకుంటే దాదాపు కుటుంబం పైన 2000 నుంచి 3000 రూపాయలు అదనపు భారం పడుతుంది. అట్లే 2023-22 సర్ఛార్జీల పేరుతో, యూజర్ ఛార్జీల పేరుతో ఈరోజు 8000 కోట్ల రూపాయలు భారాలు వేయాలని చూస్తున్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఆ భారాలు వేయకూడదని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లే ఉద్యోగ అవకాశాలు కల్పించాలా చదువుకున్న యువకులకని కోరుతున్నాం. అట్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా అది ప్రభుత్వమే నిర్వహించాలని, అట్లే సూపర్ 6 తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ నెల 14వ తారీఖున కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ ధర్నాలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. నా పేరు నరసింహులు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు, కర్నూలు. అధికారంలోకి వచ్చింది, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకపోగా ప్రజలపై భారాలు వేస్తున్నది. ఆ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 8వ తేదీ నవంబర్ నెల, ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. 14వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా వాడవాడల సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తూ ఈ పెంచిన కరెంటు ఛార్జీలు, అట్లా ప్రజలపై భారాలు వేస్తున్నటువంటివి అవే, అట్లా ఉచిత సిలిండర్లు చెప్పారు తప్ప మాటకు డబ్బులు పడడం లేదు. అట్లా మెగా డిఎస్ చేస్తామన్నారు, మెగా డిఎస్ చేయలేదు. అట్లా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు, సౌకర్యం కల్పించలేదు. అట్లా చదువుకున్న ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. అనేక వాగ్దానాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తుంది తప్ప ప్రతి సమస్యల పట్ల పరిష్కరించడం లేదు. ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కదలాలని చెప్పి ప్రజలు చైతన్యవంతం చేయడంలో భాగంగానే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 14వ తేదీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలను అప్పీల్ చేస్తున్నాం. ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది లేదు. ఈ ప్రభుత్వంలో కూడా ఇస్తామని చెప్పారు. డిఎస్సి అన్నారు, డిఎస్సి పడుతుంది. కానీ మళ్ళీ నిన్ననే 2 మంత్స్ పోస్ట్పోన్ అయింది ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి. ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే నిరుద్యోగం పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు, అది ఎప్పటికీ తగ్గదు. ఏదైనా ఒక దేశం బాగుపడాలంటే ఉద్యోగ అవకాశాలు పెంచుకుంటూ ఉంటే, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటే వాళ్ళకి నిరుద్యోగం తగ్గిపోయి
ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడుతుంది. మీరు ఇలా నిరుద్యోగం పెంచుకుంటూ వెళ్ళిపోతే ఈ దేశం ఎప్పటికీ బాగుపడుతుంది, ఈ రాష్ట్రం ఇలాగే ఉండిపోతుంది. స్థానిక బుధవారపేట కర్నూలు 14వ వార్డ్ 16వ వార్డు నందు సిపిఎం పార్టీగా ప్రజాపోరు యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం నగర కమిటీ సభ్యులు ఆర్ కృష్ణ అధ్యక్షత వహించి నడిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి గౌస్ దేశాయ్, అలాగే సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎండి ఆనంద్ బాబు, అలాగే ఓల్డ్ సిటీ సిపిఎం నగర సెక్రటరియట్ సభ్యులు కె రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రజాపోరు యాత్ర భవనమ్మ గుడి, అబి ముబారక్ నగర్, పద్మచంద్ర హాస్పిటల్, సుశీల నేత్రాలయ్య, అమీన్ బాషా, దుర్గా, కమ్మగేరి, పిండిగిర్ని, జావారి సందు ప్రజాపోరు యాత్ర సాగింది. ఈ ప్రజాపోరు యాత్ర గురించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు, ఇసుక పాలసీ ఇవన్నీ ప్రజలకు ఉచితంగా ఇస్తామని కూడా ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చి రాగానే 5 నెలల్లోనే ప్రజలపై మోయలేని నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు, బియ్యం, కందిపప్పు నుంచి నూనె, కూరగాయలు, కరెంటు ఛార్జీలు, డ్రాఫ్ట్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపైన 6,072 కోట్ల భారాన్ని వేసి ఇది 2022-23 వాడిన కరెంటు ఛార్జీల ప్రజల నుండి వసూలు చేయాలని ఆలోచన చేయడమే దుర్మార్గంగా ఉంది అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ విమర్శించారు. 100 రోజుల్లో మాది మంచి ప్రభుత్వం అని, ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించడం కాదు అని, 100 రోజుల్లో మీరు ఏమి సాధించారని ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని గమనించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలని తప్పుదారి పట్టించేందుకు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు తిరుపతి లడ్డూను తీసుకువచ్చి ప్రజల ఆలోచనలు తిరుపతిలో లడ్డు చుట్టూ మళ్లించాలని ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటించాలని ప్రజలను మభ్యపెడుతుంది. ఇలా ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టలేరని ఆయన విమర్శించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా పెన్షన్ మాత్రమే 1000 రూపాయలు పెంచడం, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఉచితంగా 3 ఇస్తామని, అలాగే తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయడం లేదని విమర్శించారు. అలాగే ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ పథకం అమలుకు నోచుకోవడం లేదని దుయ్యబట్టారు. ఉచిత బస్సు మహిళలకు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని, ఎన్నికల కోసం మాత్రమే ఆ రోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఈ పథకాలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు అమలు చేయడం లేదని, అలాగే మద్యం షాపులు ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు, మహిళలు గుళ్ళు దగ్గర, స్కూల్స్ దగ్గర, ప్రజలు నివసించే ఇళ్ల దగ్గర కూడా మద్యం షాపులు అనుమతులు ఇవ్వడం వల్ల మద్యానికి బానిసైనటువంటి వారు మహిళలను అత్యాచారం చేయడానికి కూడా వెనుకాడడం లేదని, మద్యం ద్వారా ఆదాయం కోసమే ఆలోచన చేస్తున్నారు తప్ప మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారనే ఆలోచన ఈ ప్రభుత్వాన్ని చేయడం లేదని వారు ఈ సందర్భంగా విమర్శించారు. సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజాపోరు యాత్రను జయప్రదం చేయాలని, కలెక్టరేట్ ముందు నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీల ధరలు, ఇసుక ఉచితంగా ఇవ్వాలని, మహిళలపై, మైనార్టీలపై దాడులు ఆపాలని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ 14వ తేదీ ధర్నా కార్యక్రమం కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఉంటుంది. ఈ ప్రజా యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జి బజారి, ధనరాజ్, దేవరాజ్, ఎం రాజు, బాలరాజు, ఎన్ రాజు, రాజేష్, నవీన్, కె శ్రీనివాసులు, బి వెంకటేశ్వర్లు, బి వినయ్, శరత్, యాషాలు, నవీన్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు. భారం అయ్యాను, మంచి పరిపాలన చేస్తానని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలకే మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేశారు గోడలకు. ఈ 4 నెలల కాలంలో చేసిన మంచి పని ఏమంటే ముస్లింలకు 1000 రూపాయలు అదనంగా పెన్షన్ పెట్టారు తప్ప వేరే పని చేయలేదు. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి? మంచి పని చేస్తే ఎవరైనా హర్షిద్దాం, వాళ్ళే శాశ్వతంగా అధికారంలో మాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు పెడితే ఆయన అధికారంలోకి వచ్చి 2019లో వచ్చాడు, 2022లో కరెంట్ ఛార్జీలు పెంచాడు. ఆ రోజు ఈయన ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, బాధుడే బాధుడు అని చెప్పేసి బ్యానర్లు పెట్టుకుని తెలుగుదేశం నాయకులు వీధి వీధిని తిరిగారు. మంచిది,
ఆ రకంగా మీరు కూడా తిరగండి. రాబోయే కాలంలో మీరు అధికారులకు ఏం చేస్తారంటే ఉన్న కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు, ₹1 అదనంగా పెంచమని చెప్పారు. చాలా మంది అదే అనుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన గుడ్డి నమ్మకంతో పెంచారు కదా అని చెప్పేసి భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పని ఏంటి? కరెంట్ ఛార్జీలు ₹1, ₹2 కాదు, 1000 కోట్లు 2000 కోట్లు కాదు, ఏకంగా 20,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేశాడు. ఒకేసారి బిల్లులు కలిపితే ప్రజలు బాధపడి తిరుగుబాటు చేస్తారని ఇప్పుడు ఒక యూనిట్కి 40 పైసలు పెంచాడు. నవంబర్ డిసెంబర్లో 40 పైసలు అవుతుంది, ఆ తర్వాత జనవరి నుంచి ₹1 అవుతుంది. అంటే అదనంగా ఈరోజు ₹250 బిల్లు వస్తే ₹500 నుంచి ₹600 అదనంగా బిల్లు పెరిగే అవకాశం ఉంది. అయ్యా ఎందుకు వేస్తున్నావు అంటే ఈ పెంచడానికి నేను కారణం కాదు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నేను కాదు చంద్రబాబు నాయుడు అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ తోడు దొంగల్లాగా ప్రజల పైన కరెంట్ పేర్లతో వాడంటే ఈడంటే వాడని చెప్పేసి ఆ రకం భారాలు వేశారు. మేము అడుగుతా ఉన్నాం, కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచుతామయ్యా అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే అదానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీల నుంచి కరెంటు కొనుగోలు చేసి వాళ్ళకి లాభం చేకూర్చడం కోసం మన పైన భారాలు వేస్తా ఉన్నారు. మనం కూడా మౌనంగా భరిస్తున్నాం. ఎందుకంటే ఎవరు చెప్తే ఏం చేస్తారని చెప్పేసి నేను కోరుతా ఉన్నా, మీరు నిరసన మీ ఇంట్లో ఉండి తెలియజేయచ్చు. మీ సెల్ ఫోన్ వాడండి, బయటికి తీయండి. అయ్యా బాబు చంద్రబాబు నువ్వు వాగ్దానం చేసిందండి, మా కరెంట్ ఛార్జీలు పెంచాక నా బిల్లు ఇంత వచ్చింది, బిల్లు ఫోటో తీసి పెట్టి ఆ రకంగా వాట్సాప్ లో పెట్టండి, ఫేస్బుక్ లో పెట్టండి, ప్రజలు పంపేయండి, ప్రభుత్వం తెలుస్తుంది. ఇంట్లో ఉండి కూడా మనం నిరసన తెలియజేయలేకపోతే మనం భారత పౌరులుగా జీవించి వేస్ట్. అందుకని మేము కోరుతా ఉన్నాం, సిపిఎం పార్టీగా మా బాధ్యత కాబట్టి వీధుల్లో వచ్చి చెప్తున్నాం. కానీ మీరు మీ ఇంట్లో ఉండి కూడా నిరసన తెలియజేయని చూపించుకోరుతా ఉన్నాం. అదే కాదు, కేవలం కరెంట్ ఛార్జీలు ఒకటే ఉంటే మనం సర్దుకుపోవచ్చండి, మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, బియ్యం ధరలు ఎంత పెరుగుతున్నాయి, కందిపప్పు ధర ఎంత పెరిగింది, చింతపండు ధర ఎంత పెరిగింది, మంచినీళ్ళ ధర ఎంత పెరిగింది. నంద్యాలలో అంతర్ జిల్లాల బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 15 లక్షల విలువ చేసే 20 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం, నంద్యాల జిల్లాలలో బైక్ చోరీలకు పాల్పడుతున్న వెంకటరమణ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మహానంది మండలం బసవపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు వివరాలను ఎస్పీ అధిరాజ్ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో పట్టుకునే మన టీంకి మనకు అన్ని కంగ్రాచులేషన్ ఇస్తాము. వాళ్ళు గుడ్ వర్క్ చేసినకి అప్రిషియేట్ చేస్తాము. దానిలో ముఖ్యంగా మనం సిసిఎస్సిఐ సురేష్ కుమార్, దెన్ నంద్యాల 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, సిసిఎస్ టీంలో ఇబ్రాహిం, హెచ్సి చంద్రశేఖర్, హెచ్సి యేసుదాస్, పిసి వెంకటేష్, మలిక్, మదిలెట్టి, ఇస్మాయిల్ అండ్ గులాం అందరూ బాగా కష్టపని చేసి అన్ని రికవరీ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఒక విషయం పబ్లిక్కి కూడా, ఎవరైనా మీకు ఒక వెహికల్ తక్కువ కాస్ట్లో అమ్మిస్తే మీ అందరూ కనీసం గమనించాలి, ఎందుకు ఇస్తున్నారు, వితౌట్ ఆర్సీ ఎందుకు ఇస్తున్నారు, ఎంత తక్కువ 1.5 lakh కాస్టింగ్ బైక్ మీకు 10,000లో ఎందుకు ఇస్తున్నారు, 20,000లో. కొన్ని అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరే కూడా ఎవరు అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు అందరూ లయబుల్ ఉన్నారు క్రిమినల్ లా ప్రకారం. స్టోలన్ ప్రాపర్టీ తీసుకుంటే వాళ్ళు కూడా క్రిమినల్ లా ప్రకారం లయబుల్ ఉంటారు. సో అన్ని ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కనీసం పోలీస్తో ఒకసారి వెరిఫై, మన పోలీస్తో మాట్లాడి ఏమి కేసెస్ ఉన్నాయి ఈ బైక్లో, ఈ బైక్ నెంబర్లో మన ఆర్టీఏ డిపార్ట్మెంట్తో అడగవచ్చు, పోలీస్తో అడగవచ్చు. వెరిఫై ఖచ్చితంగా చేయాలి. మీద పాత కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి. ఎన్ని కేసెస్ ఉన్నాయి? సస్పెక్ట్ షీట్ ఉంది వీళ్ళ పైన. ఏమన్నారు? దీంట్లో మన అన్ని కేసెస్ సిసిఎస్సిఐ ఉండొచ్చు, మన నైట్ బీట్ పెట్రోలింగ్ ఉండొచ్చు. ఎవరైనా సస్పెక్ట్ పర్సన్ దొరికితే అన్ని వెరిఫికేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కూడా టెక్నాలజీ సపోర్ట్ చాలా ఇస్తున్నారు కాబట్టి చాలా కేసెస్ డిటెక్ట్ అవుతున్నాయి. పరమ పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా మహానంది క్షేత్రంలోని
నంది తీర్థంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా గంగాదేవికి షడశోపచార పూజ చేసి గంగా అమ్మవారికి సారె సమర్పించి అనంతరం హారతులు భక్తి శ్రద్ధలతో జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జలహారతి దర్శనం చేసుకున్నారు. స్వామికి ప్రీతిగా చిన్నారులు భరతనాట్యం చేసి స్వామివారిని అలరించారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా స్వామివారికి గంగాహారతి ఇవ్వడం జరిగింది. నదీ తీర్థం రెండు కలిసినటువంటి ఈ క్షేత్రంలో ఈరోజు మొట్టమొదటిసారిగా హారతులు ఇవ్వడం జరిగింది. ఈ హారతులు ఈ సంవత్సరం ఇక 10 సంవత్సరం కూడా కంటిన్యూగా ఇట్లాగా ఉంటాయి. 10 సోమవారం రోజు కూడా ఈ హారతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని ఈ హారతులను దర్శించుకొని ఈ స్వామివారి ఉపపాత్ర అవుతారని ఆశిస్తున్నారు. ఓం నమో మహానందీశ్వరాయ. ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేకంగా మహానంది క్షేత్రంలో తొలిసారిగా ఈ యొక్క జలహారతి గంగాహారతి అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఈరోజు విశేషంగా ఈ యొక్క భక్తజనమంతా కూడా ఈ యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటి విశేషం. ప్రధానంగా మనకి కార్తీక మాసం అంటే శివుడికి అభిషేకం, దీపం వెలిగించడం, నదీ స్నానం ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అటువంటి నదిలో స్నానం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి హారతి ఇచ్చేటువంటి అవకాశం ఒక్క మహానంది క్షేత్రంలో మాత్రమే మనకి ప్రత్యేకంగా ఒకే స్థలంలో అన్నీ సమకూరడం అనేటువంటిది విశేషం. కాబట్టి ఇటువంటి మహానంది క్షేత్రంలో ఈ రోజు నుంచి ప్రతి సోమవారం కూడా క్షేత్రంలో ఉండేటువంటి నంది తీర్థం అనబడేటువంటి రుద్రగుండానికి గంగాహారతి కార్యక్రమం అనేటువంటిది నిర్వహించబడుతుంది. ప్రత్యేకంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు విశేషమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి భక్తులు ప్రతి సోమవారం కూడా విశేషంగా ఈ యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొని గంగాదేవి అనుగ్రహంతో పాటుగా ఈశ్వరుడి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీ ముగిసి కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకత పాటిస్తూ 100% నియమ నిబంధనలు అమలు జరిగేలా రూపొందించిన పాలసీ అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మద్యం షాపుల ప్లాకార్డులు పట్టుకొని విద్యాలయాలకు దేవాలయాలకు దూరంగా మద్యం షాపులను ఉంచాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 అక్టోబర్ నుంచి కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ముందు వార్డు గ్రామ సభలు ఏర్పాటు చేసి తీర్మానం జరిగిన తర్వాతనే దుకాణం ఏర్పాటు జరిగేలా ఉన్న నిబంధనలను అమలు చేయాలని, మద్యం సేవించిన వారి వల్ల తగాదాలు అల్లర్లు జరిగే అవకాశాలు తగ్గించవచ్చు అని అన్నారు. ప్రజలను మద్యపాన వ్యసనం నుండి బయటపడేలా చర్యలు తీసుకోవాలని, మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించేందుకు కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా క్రమంగా మద్యం దుకాణాల సంఖ్య తగ్గుతూ మద్యపాన నిషేధం అమలు జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దుకాణం జరిగిన తర్వాతనే దుకాణం ఏర్పాటు జరిగేలా ఉన్న నిబంధనలు అమలు చేయాలని, మద్యం సేవించిన వారి పట్ల తగాదాలు అల్లర్లు జరిగే అవకాశాలు తగ్గించవచ్చని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ప్రజలు మద్యపాన సేవనం చేసి దేవాలయాలకు విద్యాలయాలకు దూరంగా మద్యం దుకాణాలను ఉంచాలి. మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు వివరించాలి.
కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కల్తీ మద్యం బారిన పడితే అనారోగ్యం పాలే మరణాలు సంభవించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతున్న మద్యం పాలసీ ముగిసి కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకత పాటిస్తూ 100% నియమ నిబంధనలు అమలు జరిగేలా రూపొందించిన పాలసీ అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ప్లాకార్డ్స్ పట్టుకొని విద్యాలయాలకు, దేవాలయాలకు దూరంగా మద్యం షాపులు ఉంచాలని నిరసన వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్రంలో 2024 అక్టోబర్ నుంచి కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ముందు వార్డు గ్రామ సభలు ఏర్పాటు చేసే తీర్మానం జరిగిన తర్వాతనే దుకాణం ఏర్పాట్లు జరిగే. ప్రజలు మద్యపాన వ్యసనం నుండి బయటపడేలా చర్యలు తీసుకోవాలి. మద్యం సేవించడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు వివరించాలి. కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా క్రమంగా మద్యం దుకాణాల సంఖ్య తగ్గుతూ మద్యపాన నిషేధం అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు 3 టౌన్లో సిఐ శేషయ్యను మర్యాదపూర్వకంగా కలిసి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హర్షద్ ఆధ్వర్యంలో వీర మహిళలు, జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. నగరంలో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ విఖ్యాత్ కన్సల్టెన్సీ టోక్రా కొట్టి బాధితులను లక్షల్లో దోపిడీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు దినదేవరపాడు వెంకటాద్రి నగర్కు కత్తి పెద్ద మధ్యలేటి అనే వ్యక్తి హైదరాబాద్లో విఖ్యాత్ అసోసియేట్స్ ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో భాగంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని క్యాంపెయిన్ మార్ ఫ్లాగ్షిప్ కొలాబరేషన్ మేనేజ్ అనార్ఖ్య కమ్యూనికేషన్స్ సంజన రైస్ టెక్ స్టాఫ్ పి అశోక్ రెడ్డి ఎట్టి టెక్నాలజీస్ అండ్ ఆర్ఎఫ్ ఐటీ సామెల్ సిఎంఐటి ఢిల్లేశ్వరరావు వంటి ఫేక్ కంపెనీలతో సంబంధాలు కొనసాగించడం. ఎస్ఎంసీ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని కర్నూలు నగరంలోని జశ్వర్ధన్ రాజ్ అనే కన్సల్టెన్సీని నమ్మించాడు. దీంతో జశ్వర్ధన్ రాజ్ నిరుద్యోగులకు ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూలు చేసి తన సొంత ఖర్చులకు సొంత డబ్బులు వాడుకొని మరింత డబ్బులు కంపెనీలకు చెల్లించాడు. ఈ నేపథ్యంలో కొంతమందికి ఉద్యోగాలు కల్పించి వారికి 3-4 నెలలు జీతాలు చెల్లించడం, ఆ తర్వాత కంపెనీలు మూసివేసి బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయిన బాధితులు ఫేక్ కంపెనీల యజమానులను నిలదీయడంతో బాధితులను రెచ్చగొట్టి ఎవరికైతే బాధితులు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి ఇంటి వద్ద కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం, జశ్వర్ధన్ రాజ్పై దాడి చేసినట్లు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆందోళన చెందాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ బి బిందు మాధవ్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కావున అధికారులు చొరవ చూపి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జరిగింది ఈ కాలంలో 2022 మద్దిరెడ్డి అనే వ్యక్తి ఆయన ద్వారా ఐటీ జాబ్స్ చేస్తామని చెప్పినందుకు వాళ్ళు ఆయనకి మేము కర్నూలు నుంచి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో కొంతమంది స్టూడెంట్స్ని ఐటీ జాబ్స్ కోసం పంపించడం జరిగింది. కానీ అక్కడ ఆయన చేసినటువంటి రిక్రూట్మెంట్స్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ తర్వాత రిమైనింగ్ కంపెనీస్ నుంచి ఒక 2-3 నెలలు జీతం ఇచ్చి వాళ్ళని తీసేయడం జరిగింది. అయితే ఆ పిల్లలందరూ కూడా చాలా నష్టపోయారు. ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ఫేక్ కంపెనీస్ ఓపెన్ చేసి ఆ ఫేక్ కంపెనీస్ లో ఈ పిల్లల్ని తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకే, అంటే ఈ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకే జీతాలుగా ఇచ్చి 1 లేదా 2 నెలలు మహా అయితే 3-4 నెలలు వాళ్ళకి 13 నుంచి 20,000 వరకు జీతాలు ఇచ్చి 3-4 నెలల్లో వాళ్ళని తీసేయడం జరిగింది. సో పిల్లలు చాలా మంది దాదాపుగా ఒక 40-50 లక్షలు వాళ్ళు తీసుకొని ఈ మొత్తం కంపెనీస్ కి ఆయన తీసుకున్నటువంటి అమౌంట్ 1 కోటిన్నర వసూలు చేసి పిల్లలందరూ రోడ్డు మీద చేయడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా నాకు బాగా తెలిసినటువంటి పిల్లలు. వీళ్ళందరూ కూడా ఈ తట్టుకోలేక నేను లేని సమయంలో నా ఆఫీస్కి వచ్చి తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయడము, ఇట్లా మా డబ్బులు మాకు ఇవ్వండి అనేది గొడవ చేయడం చేస్తున్నారు. ఇందు మూలంగా నేను ఎస్పీ గారికి
1/11/2024 తేదీన ఆయనకి కంప్లైంట్ ఇచ్చాను. మళ్ళీ నిన్న స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా సిఐ గారికి నిన్న 3 టౌన్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గారికి కలిసి అదే కంప్లైంట్ మనము ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రతులు నేను చూపిస్తున్నాను. సో ఉద్యోగాల పేరుతో టోపారా కొట్టినటువంటి మద్దిరెడ్డి కేపీ మద్దిరెడ్డి అనేది నేటివ్ వచ్చేసి కర్నూలు జిల్లా. ఇక్కడే మన దినదేవరపాడు వాస్తవ్యులు అయితే హైదరాబాద్ లో ఆయన సెటిల్ అయి ఉన్నాడు. విఖ్యాత్ అసోసియేట్స్ అనే కంపెనీని రన్ చేస్తూ కన్సల్టెన్సీ రన్ చేస్తూ కొన్ని వందల మంది జీవితాలని ఇలా డబ్బులు తీసుకొని జాబ్ ఇప్పిస్తామని ఇప్పించకుండా వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఆ ఫ్రాడ్ లో నన్ను కూడా ఇరికించి డబ్బులు తీసుకొని ఎత్తేయడం జరిగింది. ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులని కొనుగోలు చేయాలని కర్నూలు డిఈఓ శామ్యుల్ పాల్ కోరారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఎంపిక చేసిన సైన్స్ ఉపాధ్యాయులకు ఏ వస్తువులు నాణ్యత ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలన్న అంశంపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ ప్రారంభించారు. శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులు వారి పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను ఐఎస్ఐ గుర్తు ప్రాముఖ్యతను తెలియజేస్తారని డిఈఓ తెలియజేశారు. బుధవారం కర్నూలు జిల్లా విద్యార్థులను జిల్లాలోని ఐఎస్ఐ నాణ్యత ఉన్న పరిశ్రమలకు తీసుకుని పోయి అక్కడ నాణ్యమైన వస్తువులను ఎలా తయారు చేస్తారో అవగాహన కల్పిస్తామని జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ తెలిపారు. కార్యక్రమం వారు మన కర్నూలు జిల్లాలో నిర్వర్తిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో మరి ప్రత్యేకంగా మన జిల్లాలో సైన్స్ టీచర్స్కు, సెలెక్టెడ్ టీచర్స్కు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ఎయిమ్ ఏంటిదంటే ఐఎస్ఐ ఇండియన్ స్టాండర్డ్ అసోసియేషన్ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఏ వస్తువు క్వాలిటీ ఉంటుంది, ఏ వస్తువు క్వాలిటీతో ఉన్న వస్తువులను ఏ విధంగా పర్చేజ్ చేయాలి, ఏ విధంగా ఫంక్షనింగ్ అనే దాని విషయంలో టీచర్లు వీళ్ళు తెలుసుకోవడము, మరియు ప్రత్యేకంగా వీళ్ళు నేర్చుకున్న తర్వాత వీళ్ళకెళ్ళి వాళ్ళ స్కూళ్ళను మరి ఆ మండలం ఉన్న స్కూల్స్ అన్నిటికీ రిసోర్స్ పర్సన్ వర్క్ చేసి ఈ ఐఎస్ఐ యొక్క ఇంపార్టెన్స్, ఏ వస్తువు కొన్నా అది ఏది బ్రాండెడా కాదా అని తెలుసుకొని వాటి ద్వారా అది తినే వస్తువు అయినప్పటికీ మరి వాడుక వస్తువు అయినప్పటికీ ఆ వస్తువులు ఆరోగ్యానికి కూడా మంచివో కావో అని నిర్ధారించడానికి ఒక ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ ఉంది. ఆ ట్రేడ్ మార్క్ అనేది మనం ఎంతో నెగ్లెక్ట్ చేశాము. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యతను మనము టీచర్లలో అవేర్నెస్, అదేవిధంగా పిల్లల్లో అవేర్నెస్ తీసుకొని వచ్చి భావి తరాల భవిష్యత్తు నష్టపోకుండా ఆరోగ్యవంతంగా ఉండడానికి మరి విద్యా విధానాల ప్రామాణికాలు పెంచడానికి కోసమై వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క బిఐఎస్ వారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా హర్షింపదైనవి. వీళ్ళు ప్రత్యేకంగా మన కర్నూలు, నంద్యాల జిల్లాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం కూడా మాకు ఎంతో సంతోషకరము. ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థను కొద్ది ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎంతో శతవిధాలుగా అన్ని రకాల ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు మనం త్రిగుణ హోటల్లో లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నామండి. ఇది కర్నూలు మరియు నంద్యాల డిస్ట్రిక్ట్స్లోని సైన్స్ టీచర్లకు ఏదైతే స్టాండర్డ్ క్లబ్స్ ఓపెన్ చేశామో వాటి సైన్స్ టీచర్లకు ఈ లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దీనికి డిఈఓ గారు కూడా ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనం పిల్లలకి సైన్స్ ప్రోడక్ట్ బేస్డ్గా, అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏమేమి స్టాండర్డ్స్ అవసరం అవుతాయి, వాటి వెనకాల ఉన్న సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఎలా పిల్లవాడికి అందజేయాలి, మనము ఎలా టీచ్ చేయాలనే బేసిస్గా సైన్స్ టీచర్స్కి వర్క్షాప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూస్గా తీసుకొని ఎస్పెషల్లీ కర్నూలు, నంద్యాల సంబంధించిన కొన్ని పాఠశాలను సెలెక్టివ్గా చేసుకొనేసి పిల్లలకి ఐఎస్ఐ మార్క్స్, హాల్ మార్క్స్ ఏ విధంగా స్టాండర్డ్స్ ఉండాలి అనేది ముందుగా టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి ఆ టీచర్లు వాళ్ళ పాఠశాల వెళ్ళిన తర్వాత పిల్లలను ఏ విధంగా మనము ఒక ఐఎస్ఐ మార్క్ అనేది కుక్కర్ల మీద కానీ వస్తువుల మీద కానీ చూసుకోవాలి కొనేటప్పుడు, వాటి వల్ల లాభం ఏమి, డిమెరిట్స్ ఏమి, మెరిట్స్ చేయడం అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్లో భాగంగానే మొత్తం ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ సహా వాళ్ళ టీం కూడా వచ్చారు. అందరూ కూడా ఈరోజు కేవలం టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. రేపు వచ్చేసేసి స్కూల్స్కి బస్సులు వెళ్తాయి, ట్రాన్స్పోర్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అది నిజంగా చాలా అభినందనీయము. నేను కూడా విద్యాశాఖ నుంచి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఫీల్డ్ ట్రిప్కు బస్సులు వేసి ఆ పిల్లల్ని పికపింగ్, డ్రాపింగ్ తీసుకొని నియర్ కల్లూరు ఎస్టేట్లో ఉన్న ఇండస్ట్రీస్కి, అలాగే మంత్రాలయం దగ్గర ఉన్న ఇండస్ట్రీస్కి, అంటే మన కర్నూలులో సరౌండింగ్స్లో ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయో అక్కడికి రేపు అంతా వాళ్ళు వెళ్తారు. వెళ్ళి ఆ పరిశ్రమలో అయ్యే ప్రోడక్ట్స్ ఏ విధంగా తయారవుతుంది, దాని స్టాండర్డ్స్ ఏమి, దాని కంట్రోల్ క్వాలిటీ ఏ విధంగా ఉండేదని కూడా ప్రత్యక్షంగా వీళ్ళందరూ కలిసి వీళ్ళ టీము అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఎంటర్ప్రెన్యూర్షిప్కి కూడా పిల్లలకి ఫర్దర్ వాళ్ళకి జాబ్స్ పర్పస్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్గా ఒక వస్తువు తయారు చేసి ప్రోడక్ట్ స్టూడెంటే తయారు చేసుకొని ఇండస్ట్రీ లెవెల్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఇది ఏర్పాటు చేసినందుకు నిజంగా మాకు చాలా ఆశనీయదగ్గ విషయం ఇది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య కోరారు. ఈ అంశంపై ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు. వర్గీకరణకు సంబంధించి మిషన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా వర్గీకరణ అమలు చేయాలని అన్నారు. ఎస్సీ కులాల జనాభాను గణన చేసి రిజర్వేషన్లు పెంచాలని ఆయన కోరారు. 30 సంవత్సరాల కాలం పట్టింది. ఆగస్టు 1వ తారీఖు నాడు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 7 జడ్జిలతో ధర్మాసనం వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఒక సంచలనాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న యొక్క శాసనసభ సమావేశాలలో కొత్త ఆర్డినెన్స్ జారీ చేయాలని, దీనిపైన మరో కమిషన్ అవసరం లేదని చెప్పనేసి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 11 నుంచి 20 తారీఖు వరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ప్రజల డిమాండు వర్గీకరణ అమలు చేయాలని చెప్పని కోరుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని కర్నూలులో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. జస్టిస్ రామచంద్రాజ్ కమిషన్, ఉషా మేరా కమిషన్, ఈరోజు మళ్ళీ ఇంకో కమిషన్ అంటున్నారు. వర్గీకరణ అనేది జరిగిపోయింది. గతంలో 4 విధాలుగా 4 కేటగిరీలు చేశారు. ఇటీవల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, దళిత ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు 3 కేటగిరీగా చేయాలని చెప్పనేసి, అదేవిధంగా జిల్లాల వారీగా యూనిట్గా తీసుకోవాలని చెప్పని మరి అభిప్రాయాలు తెలిపారు. రిజర్వేషన్లు అనేది భారత రాజ్యాంగంలో అత్యంత కీలకమైన అంశం కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా దీనికి ఏదైనా అవసరమైతే చట్టబద్ధంగా పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి ఒక చట్టం తీసుకొస్తే శాశ్వత పరిష్కారం అవుతుంది. కాబట్టి కొన్ని కులాలు ఇవాళ ఇంకొక దాంట్లో తొలగించడము లేదా ఇంకొక కేటగిరీలో కలపడం వల్ల మాకు అన్యాయం జరిగిందని చెప్పనేసి ఇప్పటివరకు రిజర్వేషన్లు అందని కులాలు మళ్ళా రోడ్డు ఎక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 76 ఏళ్ళు కాలం ఇంతటితో సమాప్తం. నమస్కారం.